నమస్తే ఫ్రెండ్స్, శ్రీకాంత్ ఇన్ఫామ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి సూపర్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఐబీపీఎస్ క్లర్క్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 11,403 క్లర్క్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ వీడియోలో పోస్టుల వివరాలు, ఎవరు అప్లై చేయవచ్చు, వయో పరిమితి, ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, ముఖ్యమైన తేదీలు, చివరిలో ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. కాబట్టి ఈ వీడియోను చివరకు చూడండి. పోస్టుల వివరాలు చూద్దాం సార్. మనం ముందుగా పోస్టుల గురించి మాట్లాడితే మొత్తం 11,403 క్లర్క్ పోస్టులను వివిధ ప్రభుత్వ బ్యాంకు రంగాల్లో మనకి భర్తీ చేయనున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మంచి సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 186, తెలంగాణలో చూసుకోండి ఒకసారి పోస్టులు 191 ఉన్నాయి మొత్తం. ఇప్పుడు మనం ముఖ్యమైన డేట్స్ చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 1, 2026 నుంచి ప్రారంభమవుతుంది. అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్ట్ 21. కాబట్టి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీళ్ళనితో త్వరగా అప్లై చేయడం మంచిది. ఈ ఉద్యోగంలో ప్రారంభ జీతం సుమారు 24,000 నుంచి ప్రారంభమై అలవెన్స్లో కలిపి నెలకు ఒక 64,000 వరకు వచ్చే అవకాశం ఉంది. సార్ మనం పే స్కేల్ అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి వయ పరిమితి చూద్దాం మనం. ఏజ్ లిమిట్, ఈ నోటిఫికేషన్లో అప్లై చేయాలంటే అభ్యర్థులు కనీస వయసు 20 నుంచి 28 సంవత్సరాల వయసు మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ కేటగిరీలకు వయసు సడలింపు ఉంటుంది. ఒకసారి ఇక్కడ చెక్ చేయొచ్చు మనం. రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years, ఓబీసీ వారికి 3 years, ఈ డిసేబిలిటీస్ ఉన్న వారికి 10 years. సార్ చెక్ చేయండి రిలాక్సేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడొచ్చు సార్. మనం డిగ్రీ అడుగుతున్నాడు మనకి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూద్దాం సరే. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు 175 రూపీస్, 170 రూపాయలు. మిగతా అన్ని కేటగిరీల వారికి 850 ఫీజు ఉంటుంది. సార్ చెక్ చేయొచ్చు మనం ఇక్కడ. ఆన్లైన్లో మాత్రం చెల్లించాలి ఫీజు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ 2 దశల్లో జరుగుతుంది. మొదట ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారు మనకి, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది మనకి. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా పోస్టింగ్ ఇస్తారు మనకి. మన ఈ ఎగ్జామ్ తెలుగులో కూడా రాయొచ్చు. ఒకసారి చెక్ చేయండి. ఇగో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంగ్లీష్, హిందీ, తెలుగులో రాయొచ్చు. మన తెలంగాణ వాళ్ళు ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ ఇక్కడ వచ్చారు చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్యాంక్ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇది చాలా మంచి అవకాశం. అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తాజా ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్ కోసం మన శ్రీకాంత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.